డిస్కషన్ పెడతా ఉంటుంది ప్రభుత్వం. పెట్టండి. తిరుమల లడ్డూలో ఏముంది ఆ అంశం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాళ్ళు వేసిన సిట్టు, వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కాదని చెప్పింది, ఉన్నదని చెప్పింది పబ్లిష్ చేసి మరి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశారు? ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి, మాకు అభ్యంతరం. దాని ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, నేను ఆ విషయంకి వెళ్ళను. ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా? అసలు ఆలోచన ఉందా? అతనికి మా నిబంధనలు తెలుసా? ఏ రకంగా వేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తారండి? హౌ ఇట్ ఈస్? ఆయనకి ఎక్కడ ఉంది అది? సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్టేసి అందులో సిబిఐ ఆఫీసర్లు స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ యాక్సెప్ట్ కమిషన్ చేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు, కానీ చట్టం ఎందుకు అది హర్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ వదిలేసాడంటే ఏది నడుకొస్తే చెప్పడం,